మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి నా కాలేజ్ ఫీజు కట్టి నాకు ఏమీ తక్కువ కాకుండా చూసుకొని ఇన్ని రోజులు చదివించారు. నేను మాత్రం సరిగ్గా చదువుకోకుండా పరీక్షలో ఫెయిల్ అయ్యాను. నేను ఫెయిల్ అయ్యానని తెలిస్తే మా అమ్మ నాన్న ఎంత బాధపడతారో. బంధువులు, ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళ ముందు ఎలా తలెత్తుకొని తిరగాలి? ఈ అవమానం భరించడం కంటే చచ్చిపోవడమే కరెక్ట్. ఎప్పటికైనా బైక్ కొనాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కళ నెరవేరక ముందే నా లైఫ్ క్లోజ్ అవుతుంది. రే కిరణ్, ఏంటి కిరణ్, చచ్చిపోతున్నావా? ఎవరు నువ్వు? అసలు ఎక్కడున్నావు? హే, ఇదిగో ఇక్కడే నీ వెనకే ఉన్నా చూడు. ఇదిగో ఇప్పుడు నీ వెనక. ఎవరు నువ్వు? అచ్చం నాలాగన్నావు. ఇదంతా మాయగా ఉందే. నేనా? నీ అంతరాత్మని. ఇన్ని రోజులకి నువ్వు ఒక మంచి పని చేస్తుంటే ఆ ఘనకార్యం కాస్త కల్లారా చూద్దామని వచ్చా. అయితే నేను ఇప్పుడు చచ్చిపోవడం కరెక్టే కదా? నిజమే. బ్రతకడానికి ధైర్యం లేని నీలాంటి పిరికి పంద చచ్చిపోవడమే కరెక్ట్. ఇప్పుడే చచ్చిపో. తూ దీనమ్మా జీవితం. నాకు నేనే నచ్చనప్పుడు ఇంక బ్రతికేం లాభం. తూ. కానీ 1 సెకండ్. ఏడు ఇటు చూడు. మళ్ళీ ఏంట్రా వీడు బాధ? ఉరి శిక్ష పడ్డ ఖైదీకి కూడా ఉరి వేసేటప్పుడు నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. కానీ నీకు నేను ఒక చివరి ప్రశ్న అడుగుతా, చెప్తావా? నువ్వేంట్రా నన్ను తగులుకున్నావు? సరే అడుగు. సరే గాని కూర్చో. అసలు నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావో కాస్త చెప్తావా మై డియర్ ఒరిజినల్? నా పేరెంట్స్ నాకు ఏమీ లోటు లేకుండా చూసుకున్నారు. అలాగే అరే ఆగు. నీ పేరెంట్స్ మాత్రమే కాదు, మన పేరెంట్స్. సరేనా? సరే సరే, మన పేరెంట్సే లేరా? సరే చెప్పు. పేరెంట్స్ నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. నన్ను కూడాలే. వీడేంటి చచ్చిపోదామన్నా ప్రశాంతంగా చావనివ్వట్లేదు.
ఆ, సరే కానీ చెప్పు, ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? ఆ? ఆ. ఏం చేస్తాను వీడు? ఇంజూరీస్ టు హెల్త్. ఐస్ క్రీమ్ ఏడు పనే బాగుంది. సరే గాని ఇప్పుడు చెప్పు, నీ బాధ ఏంటో? హే, ఏం లేదురా. నేను పరీక్షలో ఫెయిల్ అయ్యాను. ఈ విషయం అమ్మా నాన్నకు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఇక బంధువులు, ఫ్రెండ్స్ అంటావా? ఏరా కిరణ్, ఇప్పుడే మనోళ్ళంతా రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ఫెయిల్ అయినావు అంటేనే. ఇలాంటి వాళ్ళు చదువుకెందుకు ధర్మేతారులేరా? అందరూ చులకనగా చూస్తారా. ఈ బాధ భరించడం కంటే చచ్చిపోవడమే మేలని చచ్చిపోతున్నా. చస్తే చావులే గాని నాకు డౌట్, నువ్వు పరీక్షలు ఫెయిల్ అయితేనే మన అమ్మా నాన్న తట్టుకోలేరని అంటున్నావే. అలాంటిది వాళ్ళకి నువ్వు పూర్తిగా దూరం అయితే తట్టుకోగలరని ఎలా అనుకుంటున్నావు? ఇక బంధువులు, ఊర్లో వాళ్ళంటావా? నువ్వు చెడిపోతే మొట్టమొదటిగా సంతోషించేది వాళ్ళే. అలా నీ చెడు కోరుకునే వాళ్ళ కోసం నువ్వు చస్తావా? నువ్వేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను తలెత్తుకొని తిరగలేను. ఈ రోజు నేను ఎలాగైనా సరే చావాల్సిందే. ఏయ్ ఆగు, నువ్వు ఫెయిల్ అనేది ఎగ్జామ్లో మాత్రమే, లైఫ్లో కాదు. వారిని ఇదంతా కళ. నేను ఫెయిల్ కాలేదన్నమాట. అప్పుడప్పుడు మన అంతరాత్మతో కూడా మాట్లాడుకోవాలి. నా ఆత్మ నన్ను ఎంత బాగా మోటివేట్ చేసిందో. ఏరమ్మా, రిజల్ట్స్ చూసుకున్నావా? పాస్ అయ్యావా? నా సంగతి సరేరా, నువ్వు రిజల్ట్ చూసుకున్నావా? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారమ్మా. మరి నీ సంగతి ఏంటి? నేను ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్ అయ్యానురా. అదేంట్రా ఫెయిల్ అయ్యా అని అంత హ్యాపీగా చెప్తున్నావు? వామ్మో, నేను గాని ఫెయిల్ అయ్యింటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాడినేమో. అవునరా, నేను ఫెయిల్ అయ్యానని బాధపడి కొత్తగా లైఫ్ లో సాధించేది ఏమని ఉందా? రే, నేను ఫెయిల్ అనేది పరీక్షలో మాత్రమే, లైఫ్ లో కాదుగా. ఆగు, నువ్వు ఫెయిల్ అనేది ఎగ్జామ్ లో మాత్రమే, లైఫ్ లో కాదు. ఈ పరీక్ష కాకపోతే ఏంట్రా, నెక్స్ట్ సప్లిమెంటరీలో రాసి పాస్ అవుతా. అంత మాత్రాన నేను ఆత్మహత్య చేసుకోవాలా ఏంటి? నెవర్. నేనంత పిరిగివాడిని కాదులేరా. ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. ఏదో రోజు చదువులో మాత్రమే కాదు, నాకు నచ్చిన పనిలో సక్సెస్ అవుతా. సరే, ఫెయిల్ అయినందుకు పార్టీ ఇస్తా. పదహారమ్మా. ఏదైనా ఒక బలమైన నిర్ణయం తీసుకునే ముందు దయచేసి 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే నువ్వు క్షణికావేశంలో తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం వల్ల నీ ప్రాణాలు పోవడమే కాదు, నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న ఆశలు, ఆశయాలను కూడా చంపిన వాడివి అవుతావు.